పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. విజయవాడ రాక సంఘం పత్రిక 1946లో దేశమంతటా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో గోరా కృష్ణా జిల్లా అంతా పర్యటించి కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. జిల్లాలో ఎన్నో చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలకు 4-5 రోజులు శిబిరాలు నడిపి ఎన్నికల ప్రచారంలో ఉపన్యసించుటకు, ప్రజలకు విషయాలు నచ్చజెప్పుటకు వీలుగా కార్యకర్తల రాజకీయ పరిజ్ఞానం పెంపొందించడంలో తోడ్పడ్డారు. అప్పటికే దేశ విభజనకు, ఇండియా పాకిస్తాన్లు విడివిడిగా స్వాతంత్ర్యం పొందుటకు నిశ్చయమైపోయింది. గోరా నాస్తిక దృక్పథ ప్రచారానికి గాను తెలుగులో ఒక వారపత్రిక ప్రారంభించాలనుకున్నారు. అప్పటికి ముదునూరు గ్రామం రైలు, బస్సు, టెలిగ్రాఫ్ సౌకర్యాలు ఏమీ లేని మారుమూల గ్రామం. వర్షాకాలంలో కంకర్ రోడ్డు లేక బయట ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. అలాంటి గ్రామంలో వారపత్రికను, దానిని అచ్చువేటుకు ప్రెస్సును నడపాలంటే కష్టం. అందుచేత ముదునూరు సహచరుల అనుమతితోనే గోరా తన మకాంను ఏదేని పట్టణమునకు దగ్గరగా రాకపోకల సౌకర్యం గల గ్రామానికి మార్చాలని నిర్ణయించుకున్నారు. అయితే ముదునూరులో వలనే ఆ గ్రామంలో కూడా గ్రామస్తుల పూర్తి సహకారం లభించాలి. గోరా చాలా చోట్ల ఈ విషయం ప్రస్తావించనారంభించారు. అలాగే ఎన్నికల ప్రచార సందర్భంలో విజయవాడకు 3 మైళ్ల దూరంలో ఉన్న పటమట గ్రామంలో జరిగిన కార్యకర్తల శిబిరంలో కూడా ఈ విషయం ప్రస్తావించారు. అప్పుడు పటమట గ్రామ పెద్దలు, కార్యకర్తలు గోరాని తమ గ్రామం రావాల్సిందిగా ఆహ్వానించారు. పటమట పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ శ్రీ చెన్నుపాటి రామకోటయ్య, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ కార్యాలయాన్ని పెదపాలెం నుంచి పటమట లంకకు మార్చిన ఆ సంఘం కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణం, విజయవాడకు చెందిన డాక్టర్ టీవీఎస్ చలపతిరావు మొదలైన వారు ఒక ఆహ్వాన సంఘంగా ఏర్పడి గోరా కుటుంబాన్ని, వారితో కలిసి పనిచేస్తున్న కార్యకర్తలను పటమట రావాల్సిందిగా ఆహ్వానించి అందుకు కావలసిన ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా 6 సంవత్సరాలు ముదునూరులో ఉన్న తర్వాత 1947 ఏప్రిల్లో గోరా తమ కార్యస్థానము పటమటకు మార్చారు. ముదునూరు గ్రామస్తులకు అసలు గోరా తమ గ్రామం విడిచి వెళ్ళుట ఇష్టం లేదు. కానీ గోరా చేపట్టిన నాస్తికోద్యమ విస్తరణ రీత్యా వారికి వీడ్కోలు ఇవ్వక తప్పలేదు. గోరా పనిచేసిన 6 సంవత్సరాలలోనూ ముదునూరు గ్రామం సాంఘిక, రాజకీయ చైతన్య రీత్యా ఎంతగానో మారిపోయింది. ఎందరో నూతన కార్యకర్తలు తయారైనారు. ముదునూరులో గడిపిన 6 సంవత్సరాలు గోరా ప్రజాసేవ జీవితానికి పునాదిరాళ్ళు. ముదునూరు గ్రామ చరిత్రలో ఆ అర్ధపుష్కర కాలం సువర్ణాక్షరాలలో లిఖింపబడిన అధ్యాయం. పటమట రాగానే ముందు గోరా ఒక మామిడి తోటలోనికి ఆహ్వానింపబడ్డారు. అక్కడ పాకలు వేసుకుని వయోజన విద్య, రాత్రి పాఠశాలలు, సాపంక్తి భోజనాలు మొదలైన కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ స్థలంలోకి వచ్చి 1 సంవత్సరం అయ్యేసరికి గోరా పెద్ద కుమార్తె వివాహం సేవాగ్రాంలో జరిగింది. కబుర్లు కమ్మగా వినుటకు అలవాటు పడిన సమాజానికి చేతలు చేదుగా ఉంటాయి. అందుకే అహం బ్రహ్మాస్మి, సోహం అని తత్వబోధలు చేసిన హిందూ సమాజంలోనే అమానుషమైన అస్పృశ్యత వేళ్ళూని వటవృక్షంలా విస్తరించింది. రత్నగర్భ అని పొగుడుకునే భారతదేశం భయంకరమైన దారిద్ర్యానికి లోనైంది. ఇదంతా ఆచరణను వదిలి కేవలం ఆదర్శాలు వల్లించిన దుష్ఫలితమే. దీనిని చూచిన గోరాకు మాటలు కాదు, చేతలు ముఖ్యం. నువ్వు ఏమి చెబుతున్నావో అది కాదు సమాజాన్ని ప్రభావితం చేసేది, మార్చేది. నువ్వు ఏమి చేస్తున్నావో అది అని గోరా అంటారు. అందుకే
అంటరానితనం నిర్మూలన కావాలంటే హరిజన సవర్ణ వివాహాలు విరివిగా జరగాలని గోరా మాటల ద్వారా చెప్పినంతకాలం అందరూ హర్షించారు. కానీ తన కుమార్తె వివాహాన్ని అట్టి ఆదర్శంతో జరిపించేసరికి వ్యతిరేకతలను ఎదుర్కోవలసి వచ్చింది. ఏదో ఆయన మాట్లాడుతున్నంతకాలం బాగుంది, అంతేకాని దానిని ఆచరిస్తే చిక్కురాదు. ఇవాళ తన కూతుర్ని మాలవాళ్లకిచ్చి పెళ్లి చేశాడు, రేపు మన పిల్లల్ని కూడా ఇలాగే ఇమ్మనడు, ఇదెలా సహిస్తాం అని బహిరంగంగా అన్నవారు ఎందరో ఉన్నారు. ఈ వ్యతిరేకతల ఫలితమే గోరా అంతవరకు ఉంటూ వచ్చిన మామిడి తోపును ఖాళీ చేసి వెళ్లవలసిందిగా కోరుతూ కోర్టులో కేసు వేశారు ఆ స్థలం యజమానులు. మీరు పిలిచి ఉండమంటే ఉన్నాను, పొమ్మంటే పోతాను, ఈ మాత్రానికి కేసులు కూడా ఎందుకు అన్నారు గోరా. నిజమే, చెట్ల మీద గూళ్ళు కట్టుకుని ఎన్నో పిట్టలుంటున్నాయి. అలాగే ఏ చెట్టు క్రిందనో కాపరముండుటకు సిద్ధపడ్డ గోరాను ఎవరేమి చేయగలరు? కానీ ఇంతలోనే శ్రీ చెన్నుపాటి రామకోటయ్య తమ పొలంలో వచ్చి ఉండవలసిందిగా ఆహ్వానించారు. 1948లో నాస్తిక కేంద్రాన్ని రామకోటయ్య, వారి సోదరులు శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు స్థలంలోకి తరలించారు. ఇప్పటికీ కూడా అదే స్థలంలో నాస్తిక కేంద్రం ఉంది. 1947లో మనం స్వతంత్రులమైనాము. అయినా స్వదేశ సంస్థానాలు పెద్ద సమస్యగా మారాయి. సంస్థానాలలో సాగిన ప్రజోద్యమాల వల్లను, సంస్థానాధీశుల వివేకం వలను, వల్లభాయ్ పటేల్ రాజనీతి కుశలత వలను చాలా సంస్థానాలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా భారతదేశంలో లీనమైపోయాయి. చిన్న సంస్థానమైన జూనాగఢ్, పెద్ద సంస్థానమైన హైదరాబాద్ కొంత గొడవ చేశాయి. హైదరాబాద్లో స్టేట్ కాంగ్రెస్ బాధ్యతాయుత ప్రభుత్వానికి భారతదేశంలో లీనం కావడానికి తీవ్రమైన పోరాటం సాగించింది. ఆ పోరాటానికి అన్ని విధాలా సహకరించుటకుగాను శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రాలో ఏర్పడిన కమిటీకి గోరా ఒక కార్యదర్శి. ఆ పోరాటంలో తెలంగాణలో కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉండి తోడ్పట్టుకుగాను స్టేట్లోనికి కొంతమంది గట్టి వర్కర్లను పంపవలసి వచ్చింది. గోరా తానై వెళ్ళుటకు అవకాశం లేకపోవటం చేత గత 5-6 సంవత్సరాలుగా తనకు కుడిభుజంగా ఉండి పనిచేస్తున్న శ్రీ కానాను పంపించారు. కానా తెలంగాణ కార్యకర్తల ప్రేమాభిమానాలను చూరగొనడమే కాకుండా నాస్తికత్వాన్ని కూడా ప్రచారం చేశారు. దీంతో కొంతమంది కార్యకర్తలు నాస్తిక దృక్పథం వైపు సహజంగానే మొగ్గారు. పోలీస్ యాక్షన్ జరిగి హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం చేయబడిన తర్వాత కానా తెలంగాణ మిత్రుల సహకారంతో సూర్యాపేటలో ఒక నాస్తిక కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ కేంద్రం నల్లకొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నాస్తికత్వాన్ని ప్రచారం చేయటంలోనూ సంఘం పత్రికను అందించటంలోనూ విరివిగా తోడ్పడింది. 1949 జనవరి 30న సంఘం పత్రిక తొలి సంచిక వెలువడింది. గోరా సంపాదకులు సంఘం అచ్చువేటుకుగాను పటమట నాస్తిక కేంద్రంలో ఒక చిన్న ప్రెస్ను కూడా నెలకొల్పారు. మిత్రుల నుంచి, అభిమానుల నుంచి సేకరించిన విరాళాలతోనే ఈ ప్రెస్ నెలకొల్పబడింది. అంతకుముందు 1 సంవత్సర కాలం మద్రాసులో ప్రెస్ పనియందు శిక్షణ పొంది వచ్చిన గోరా జ్యేష్ఠ కుమారుడు శ్రీ లవణం ప్రెస్, సంఘం పత్రికల నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. ప్రెస్లో జీతగాండ్రు ఎవరూ లేరు. గోరా సంతానంలోని పెద్ద పిల్లలు, తోటి కార్యకర్తలు కలిసి అక్షరాలు కూర్చుట నుంచి అచ్చువేట, బైండింగ్ మొదలైన పనులన్నీ చేసేవారు. సంఘం నాస్తిక పత్రిక నాస్తిక దృష్టితో అన్ని సమస్యలు సమగ్రంగా చర్చించాలని సంఘం ప్రారంభించబడింది. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.